శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపరాయణ. ఈ అక్షంతలు తీసుకుని పూజ చేయను ఆయన. అక్షంతలు నామి తెలుతావు ఏమిటి నాయన? విద్య చూపించాలి, వేదాలు కోపడతాయి. పెట్టాములే విభూతి 10,000 కార్డులు పంచిపెట్టాను, అయినా ఓపెనింగ్స్ లేవు. అక్షంతలు ఎక్కడ చలితే ఏంటి? ప్లాట్ఫారం టికెట్ రాకుండా నేను ఒక్క ప్యాసింజర్ కూడా లోపలికి వెళ్ళలేను. పెళ్లి మండపంలో వెళ్ళడానికి ప్లాట్ఫామ్ టికెట్లు ఏంటంటే ఆయన భాషలో ప్లాట్ఫారం టికెట్స్ అంటే శుభలేఖలే నాయన. అవి తెచ్చుకోలేదండి బాబు, ఇటు మర్చిపోవచ్చాం. అయితే నో ఎంట్రీ. కడిగావులే టాయిలెట్ లోపల ఆడియన్స్ లాగా ఈగలు దొరుకుతుంటే వచ్చే వాళ్ళందరూ ఆఫ్ చేస్తున్నావా? రండి బాబు రండి, ఆలోచించిన ఆశాభంలో గొప్ప అవకాశం, ఎవరికి తోచింది వాళ్ళు చదివించుకోండి. అందరూ ఆహ్వానితులే. రండి రండి బాబు రండి. ఇంకా గోల్డ్ స్పాట్ తీసుకోండి బాబు తీసుకోండి. షాప్ టాప్ 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 లైసెన్స్ ఏది? నాకు లైసెన్స్ ఏమిటి బాబు? ప్లాట్ఫారం మీద కూల్ డ్రింక్స్ అమ్ముకుంటున్నందుకు లైసెన్స్. నేను ప్లాట్ఫారం మీద కూల్ డ్రింక్స్ అమ్ముకోవడం ఏమిటి నాయన? కట్టు 500 ఫైన్. అమ్మో, ఇలా తగులుకున్నాడు ఏంటి తండ్రి? కడతావా జైలుకి వెళ్తావా? జైలుకే? జైలుకి జైలుకే జైలుకి జైలుకే జైలుకే. నేను ఎప్పుడు వచ్చేస్తుందండి? ఆపండి పెళ్లి. అదేంటి? క్యాష్ కొట్టేకే పెళ్లి. పంతులు గారు ఆ మైకిల్ అందుకోండి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పెళ్లి ఆగిపోయినట్లు కూడా చింతిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. పెంట చూడు, తాళి కట్టగానే చదివించేయడానికి అందరూ చేతిలో పట్టు కూర్చున్నారు. నీ డబ్బు నీ మొహాన కొడతాను. చదివింపులు ఏంటి? డొనేషన్స్ సారీ గిఫ్ట్లు. కష్టపడి సంపాదించి తేలాక కట్నాలు అడుక్కు దొబ్బుతావా? ఈ పెళ్లి జరగదు. కిరసనాల డబ్బా అగ్గిపెట్టి పట్టాలండి. ఎందుకమ్మా? చావడానికి. అమ్మాయి గారు చచ్చిపోతారట. కిరసనాలు డబ్బంటున్నారు. నువ్వెందుకమ్మా చచ్చిపోవడం? ఈ పెళ్లి ఆగిపోతున్నాను. సరే నీ కష్టంగా ఏ పని నేను ఎందుకు చెయ్యాలా? సరే కానిచ్చేదా పెళ్లి. నువ్వు అర్జెంట్ గా పని చేయాలరా. ఏమిటి ఈ కత్తి చేత్తో పట్టు? దేనికి? ఆడపిల్లి వారికి అంబాజీపేట నుండి కలిసి వస్తున్న ఆచారం నీకు కూడా కలిసి వస్తుంది. అయితే పట్టుకుంటా. కత్తేంటండి? పెళ్లి కొడుకు ఒక మొక్క ఉందిలేండి. మొక్క ఏమిటిది? 200 కుడి చేతులు బలిస్తే రాజయోగం పడుతుందని ఎవడో క్షుద్రోపాసకుడు చెప్పాట. ఆ మధ్యనాడు చెల్లెలు పెద్ద మనిషి అయినప్పుడు పేరంటాలు చదివింపులు చదివిస్తున్న టైం చూసి ఫట 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 ఓ 15 చేతులు నరికి పారేశాడు. ఇంకో 150 చేతులు బ్యాలెన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చదివిస్తే మన చేతులు కూడా నరికేస్తాం ఏంటి? నరికేయడానికే కదా. తెలిసిన వాళ్ళను తెలియని వాళ్ళను అందరినీ పిలిచాడు. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బద్ధామి శుభగే సంగీత సరదశతం. చదివిన మంత్రాల వరకు చాలు గాని ఇక చదివింపుల కార్యక్రమాలు పెట్టు. అయ్యలారా అమ్మలారా, ఇప్పుడు చదివింపుల కార్యక్రమం అంట. రండి రండి. ఎత్తిన చేతులు దించకండి, అదే చేతితో వచ్చి కట్నాలు చదివించుకోండి. పెళ్లి కుమారుడు చదివించేవాళ్ళు ఒక్కరు లేరా? ఉన్నాను యార్. పెళ్లి కుమారుడికి బ్లెస్సింగ్లతో ఈ మిడతలు అప్పారావు చదివించే కట్నం 116 పైసలు. 116 పైసలా? యా, ఫ్యామిలీస్తో వచ్చినాను అన్నాడు. ఎక్కడ అరేంజ్ చేసినారు? నాకెవరే ఆకు? నాకు నాకడ వేటి బాబు. అయ్యా, పెళ్లి తంతు పూర్తయింది. ఇక నా సంభావన ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను. అసలే ప్రోగ్రామ్ అట్టర్ ఫ్లాప్ అయి అంటెక్కున్నాం. దానికి నువ్వు పెట్రోల్ బైకా? అందరి బాకీలు ఒకేసారి తీరుస్తాం శోభనం అయ్యాక.